వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఓబ్లేష్ నాయుడు ఆధ్వర్యంలో 1000 మంది బీజేపీ పార్టీ నుండి వైసీపీ పార్టీలోకి చేరిక. బండి సంజయ్ రాణి రుద్రమదేవిపై విరుచుకుపడ్డ మేనేని రోహిత్ రావు. కర్నూలు నియోజకవర్గం ఓటర్లను అభ్యర్థించిన స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీహర్ష. శ్రీశైలం డ్యామ్ ని పరిశీలించిన కేఆర్ఎంబీ ప్రపంచ బ్యాంక్ సభ్యుల బృందం. కరీంనగర్ టవర్ సర్కిల్లో హోరెత్తిన బోయిన్పల్లి వినోద్ కుమార్ ఇంటింట ప్రచారం. ఇక వివరాల్లోకి వెళ్తే సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మా మేనిఫెస్టోను అన్ని అధికారిక ప్లాట్ఫామ్ లో బహిరంగ పెట్టాలి. ఇది ఒక పార్టీగా మన బాధ్యతను గుర్తు చేస్తుంది. అదేవిధంగా జగన్ కోసం సిద్ధం అనే ప్రచారంతో ప్రతి ఇంటికి మా మేనిఫెస్టోను అందజేస్తున్నాం. తద్వారా మా హామీలను నెరవేర్చడంలో మా నిబద్ధత వారికి తెలుసు. సీఎం వైఎస్ జగన్ ఇటీవల విడుదల చేసిన మేనిఫెస్టోను వైఎస్ఆర్సీపీ స్టార్ క్యాంపెయిన్లతో కలిసి నేతలు కార్యకర్తలు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. సో ఈ సందర్భంగా ఏం చేయబోతున్నామని చెప్పడం కోసం, మా కార్యకర్తలను మరింత చైతన్యపరచడం కోసం, అలాగే ఈ క్యాంపెయిన్ చేస్తున్నామని ప్రజలు కూడా తెలియాలి కాబట్టి మీడియా ద్వారా ఈరోజు దీన్ని ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ కార్యక్రమం మొదలైంది. ఇందులో ప్రధానంగా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు మేనిఫెస్టోలో కీ పాయింట్స్ తీసుకొని మనకు మీరు గమనిస్తే ఇవన్నీ కీ పాయింట్స్ తర్వాత మీకు కూడా ఇస్తారు. మేనిఫెస్టోలోని కీ పాయింట్స్ అన్ని అంటే ముఖ్యమైన అంశాలు ఏవి ఉన్నాయో, ఏవైతే 19-24 మధ్య పూర్తిగా అమలు చేశాము, ఏవైతే అవి కంటిన్యూ చేస్తామని డిక్లేర్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారు, అందులో ముఖ్యమైన పాయింట్స్ ఏమున్నాయో అవన్నీ ఇక్కడ పొందుపరిచాం. సో దట్ ప్రతి కుటుంబంలో కూడా జగనన్న నుంచి మాకేమొస్తున్నాయని వాళ్లకు తెలుస్తుంది. దాంతోపాటు ఇంకోవైపు క్యాలెండర్ ఉంటుంది. ఈ క్యాలెండరు వాళ్ళ ఇంట్లో డైలీ పనికొస్తుంది. రెలవెంట్ పాయింట్స్ వాళ్ళకి ఏమున్నాయనేది ఇక్కడ తెలుస్తుంది, వాళ్ళ ప్రయోజనాలు ఏం కలుస్తాయనేది. ఇంకొక అట్రాక్షన్ దీంట్లో ఇది ఫోటో ఫ్రేమ్ లాగా ఫోటో పెట్టుకోవచ్చు. చాలామంది ఆయనతో ఉన్నవి కొంతమంది పెట్టుకున్నారు. మీరు గమనిస్తే ఇది స్లిట్ ఉంటుంది, దీంట్లోకి ఫోటో పెట్టుకొని దీంట్లో ఫోటో పెట్టచ్చు. ఫోటో పెట్టుకుంటే అట్రాక్టివ్ ఇంట్లో ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద తమ అభిమానం ఎట్లుంది అనేది చూపడానికి ఆల్రెడీ కొన్ని ఇలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా ఫోటో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. క్యాలెండర్ పర్పస్ సర్వ్ అవుతుంది. ప్లస్ మా రేపు ప్రభుత్వం మళ్ళీ రాగానే చేయబోయే కార్యక్రమాలు కూడా రికార్డెడ్గా వాళ్ళకు అందుబాటులో కూడా ఉంటాయి. అంటే ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ఏదో ఊరికే మేనిఫెస్టో అంటే పెట్టేసి మళ్ళీ గాల్లో అది కలిపేసి చంద్రబాబు నాయుడు గారు లాగా కాకుండా రికార్డెడ్గా మీరు గమనిస్తే 19లో మేము వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టించారు. సెక్రటేరియట్ దగ్గర నుంచి తన దగ్గర ఏ బాధ్యతలు హోదాల్లో ఉండే వాళ్ళని అందరికీ అది అందుబాటులో పెట్టారు. అంటే అది రికార్డు కావాలి, మన 5 ఏళ్లలో మనం చేయాల్సినవి ఎప్పటికప్పుడు గుర్తుండాలని చేశారు. అలాగే ఇందులో ఉన్నవి అడిగే హక్కు కూడా ప్రజలకు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమదేవి కరీంనగర్లో బుధవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిపై పలు ఆరోపణలు చేయడంతో పాటు రాణి రుద్రమదేవి టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి రోహిత్ రావు గారితో పొన్నం ప్రభాకర్ గారు కావాలని 10 కోట్ల వరకు ఖర్చు పెట్టించి చివరకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని చేసిన వ్యాఖ్యల తీవ్రంగా ఖండిస్తూ టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేనేని రోహిత్ రావు ఆధ్వర్యంలో కరీంనగర్లోని స్థానిక మైత్రి హోటల్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదట నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మకర్ రెడ్డి, మనకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, పీసీసీ కార్యదర్శులు వైద్యులు అంజన్ కుమార్ మరియు రహమత్ హుస్సేన్, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెర్ల పద్మ, బీసీ జిల్లా అధ్యక్షులు పులి ఆంజనేయుల్ గౌడ్ మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ముక్తఖండంతో పొన్నం ప్రభాకర్ గారిపై రాణి రుద్రమదేవి చేసిన నిరాధారణ ఆరోపణలు వెంటనే ఉపసంహరించుకోవడంతో పాటు క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్రమైన
తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మీకు పిలిచిరు పిలుపు చేసిరు, మీ దగ్గర దమ్ము లేక మీరు రాయాలి. ఇప్పటికైనా మీ నాయకులు ఒకవేళ వస్తే స్థలము టైం మీరు చెప్పండి. కరీంనగర్ లో ప్రజామిత్ర మండలి, డాక్టర్ల సంఘం వీళ్ళందరినీ మిత్రులు ప్రెస్ మీడియా వాళ్ళందరికీ సమక్షంలో చెప్తాం. మీ నాయకులు ఏమేమి చేశారు, మీరు ఓడిపోతున్నారు అక్కసితో అనవసరమైన మాటలు విమర్శలు చేయడం, దీన్ని మేము పొన్నం రాగాపై చేస్తున్న మీ నిందలు మేము ఖండిస్తున్నాం. దాని మీద స్పష్టంగా నేను ఒక ప్రమాణం చేయదలుచుకున్నా. తనేమన్నది, రోహిత్ రావు గారు పొన్నం ప్రభాకర్ గారు చెప్తే 10 కోట్లు ఖర్చు పెట్టి చివరికి అన్యాయం వేయడం చెప్పింది కదా, దానికి నా సమాధానం. మల్లికార్జున స్వామి మీద ప్రమాణం చేసి రోహిత్ రావు అనే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను రాజకీయాలకు వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి. ఎవరు చెప్తే రాలేదు. ముఖ్యంగా మీరు మా మంత్రి గారు పేరు తీసారు కాబట్టి తనకు నేను పెట్టిన ఖర్చుకు ఎటువంటి సంబంధం లేదు. ఇది నేను దైవ సాక్షిగా చెప్తున్నా. మీరు బండి సంజయ్ గారు, మీరు నిజమైన హిందునే అయితే మీ ఇష్టదైవమైన శ్రీరామును మీరు పదే పదే గుర్తుంచుకుంటారు కదా, పలకరిస్తూ ఉంటారు కదా. మరి తన మీద మీరు నిజమైన భక్తులే అయితే మీరు ఎక్కడికి వస్తారో వచ్చి అక్కడ ప్రమాణం చేయండి. మీకు ఎట్లా ప్రమాణం చేస్తుడు బాగా షోకే కదా. వచ్చి మీరు రాష్ట్ర అధ్యక్షుడు ఏ అవినీతికి పాల్పడలేదని ప్రమాణం చేయండి. లేదా సిరిసిల్లలో ఈ రాణి రుద్రమదేవిని కేటీఆర్ గెలవని కోసం పెట్టించినా అని పెట్టలేదని చెప్పేసి మీరు ప్రమాణం చేయండి దమ్ముంటే. చేసిన ఆరోపణలన్నింటిలో నేను కూడా ఒక భాగమే కాబట్టి నేనే మీ అందరి ముందుకు వచ్చి ప్రమాణం చేస్తున్నా. దమ్ముంటే బీజేపీ వాళ్ళు కూడా చేయాలని కోరుకుంటూ ఇద్దరితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నా. ఈ నెల వృద్ధుల బ్యాంకుల వద్ద మన్ను టెండలో క్యూలు కడుతున్న పరిస్థితి చూస్తున్నాం. వారిపై చంద్రబాబుకు ఇంత కక్ష ఎందుకో అర్థం కావటం లేదు. పింఛన్ లబ్ధిదారులకు చంద్రబాబు చేసిన ద్రోహంలో పవన్ కళ్యాణ్ కి కూడా భాగస్వామ్యం ఉంది. ఈ దుర్మార్గుల ఆట మే 13వ తేదీ వరకే కనిపిస్తుంది. జూన్ 4న వారికి తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపిద్దాం. జూలై నుంచి మళ్లీ వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చి అవతాతల వద్దకే పింఛన్ పంపిస్తాం. వృద్ధులు, వితంతులు, వికలాంగులు ఉసురు చంద్రబాబుకు, పవన్ కు ఖచ్చితంగా తగులుతుంది అని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. లైన్లో నిలబడి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలవాటు లేని పని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా తీసుకోవాలో ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఈ రకంగా తెలుగుదేశం జనసేన కలిసి పెద్ద కుట్ర చేస్తూ మరి ఈ వృద్ధుల్ని, వికలాంగుల్ని, అలాగే వితంతుల్ని వాళ్ళు ఏం పాపం చేశారని వాళ్ళు కక్ష తీర్చుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు. చంద్రబాబు నాయుడు ఇంటూ పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో భాగం పంచుకుని చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహానికి నాకు వాటా ఉందని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. వృద్ధులు ఇంత మండు టెండలో మరి అక్కడ బ్యాంకుకి వెళ్ళాలన్నా, సచివాలయానికి వెళ్ళాలన్నా మరి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏదో అధికారులని మేనేజ్ చేసాం కదా, అధికారులకి వాళ్ళకి కావాల్సినట్టుగా మరి చెప్పేసాం కదా, మనం ఏం చెప్తే అదే జరుగుతుందని వికటాట్టహాసాలు చేస్తున్నారు. ఈ దుర్మార్గులు ఆట మరి మే 13వ తారీఖు వరకు మరి జరుగుతుంది. మే 13 తర్వాత ఒకసారి ఓట్లు అయిపోయిన తర్వాత వీళ్ళన్నీ కూడా మరి జూన్ 4వ తారీఖున వీళ్ళకి చాటితలం అవుతుంది. అప్పటి వరకు మనం ఓపిక పట్టాలి. ఎందుకంటే మళ్ళీ జూన్ నెల కూడా మళ్ళీ ఇదే విధంగా ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకొస్తారు. జూలై నెల మాత్రం మళ్ళీ వాలంటీర్ల ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వృద్ధులందరికీ సంతోషంగా, వితంతులు సంతోషంగా, వికలాంగులందరికీ సంతోషంగా పెన్షన్ అందుకునే రోజులు మరి వస్తాయని, ఈ సందర్భంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందికి నేను ఎంతో మరి మనసు ద్రవించి నేను విచారాన్ని వ్యక్తం చేస్తాను. మరి అటు ఆ పెద్దల ఉసురు, ఆ వయసు మీరిన పెద్దల ఉసురు, ఆ వితంతుల ఉసురు, ఆ వారి అంగవైకల్యంతో బాధపడుతున్న మరి సోదరుల ఉసురు ఈ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి తప్పనిసరిగా తగులుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తాను.
కర్నూలు జిల్లా ఎమిగనూరులో స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయం నందు ఎమిగనూరు మరియు గోనెఖండ్ల మండలాలకు సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన దాదాపు 1000 మంది ఎమిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుక సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమ అభివృద్ధి జరగాలంటే తప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని, చంద్రబాబు ఇచ్చే హామీలన్నీ ఆచరణ సాధ్యం కావని, ఇచ్చిన మాట తప్పని వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన హామీలను నెరవేర్చని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. చంద్రబాబు మాటలకు ప్రజలు మోసపోకూడదని అన్నారు. మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించాలని కోరారు. మండలం ఓబ్లేస్ నా పేరు, చిన్నమరుడు విలేజ్ నాది. మేము బీజేపీ పార్టీ తరఫున 9 సంవత్సరాల నుంచి పనిచేసినాము. మాకు జిల్లా పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ నాయకులు మమ్మల్ని ఎవరు సహకరించడం వలన మేము ఎంతో కృషి చేసినాము. మాకు ఇష్టపూర్వకంగానే బీజేపీ వైఎస్ఆర్ పార్టీ బుట్టా రేణుక మేడంని వచ్చి మేము కల్చరల్ 1000 మంది పైగా వచ్చి మేము కల్చరల్ చేరడం జరుగుతుంది. మా ఇష్టంతోనే మేము ఇష్టపూర్వకంగానే మేము మేడం దగ్గరకు వచ్చి వైఎస్ఆర్ కండవా కప్పడం జరిగింది. మేము పార్టీని ముందుకు తీసుకుపోతామని, మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి మరి ఫుల్ కృషి చేస్తామని, బుట్టా రేణుకమ్మని మేము ఎమ్మెనూరు తలపులో గెలిపించుకుంటామని నేను కోరుకుంటున్నా. నా పేరు ఓబ్లేస్ నాయుడు. వస్తున్నందుకు అన్నకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఎలక్షన్స్ ఇంకొక 9 రోజుల్లో 9-10 రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. మరి ఈ సందర్భంలో చాలా పెద్ద ఎత్తున ఇంతమంది వైఎస్ఆర్సీపీకి జనస్వాగతం పార్టీలోకి జాయిన్ అయ్యి స్వచ్ఛందంగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పార్టీ చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి, పార్టీలో ఉన్న పారదర్శకత కానివ్వండి, ఇది అందరినీ కూడా ఆకర్షితుల్ని చేస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా నిజాయితీగా నమ్మకం ఉన్న పార్టీ ఏదైనా ఉంది అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఈరోజు ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు, ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐజీ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మంచిర్యాల జిల్లా డీసీపీ శ్రీ అశోక్, ఐపీఎస్ మరియు బెల్లంపల్లి సబ్ డివిజన్ ఏసీపీ రవికుమార్ గార్ల ఆదేశాల మేరకు మందమరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో మందమరి పోలీస్ స్టేషన్ పరిధిలో సాయంత్రం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాబోయే లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రజలందరూ తమ ఓటు హక్కుని నిర్భయంగా సద్వినియోగం చేసుకుని విధంగా మందమరి పట్టణంలో సర్కిల్ పోలీస్ సిబ్బంది మరియు కేంద్ర బలగాలతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. కర్నూలు జిల్లా దేవునికొండ మండలం పాలకుర్తి లక్కందిన్నె గుమ్మరాల తదితర గ్రామాలలో ఆరూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ ప్రజలు పూలమాలలతో తమ గ్రామంలోకి స్వాగతం పలికారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా జనప్రపంచనం టీడీపీ ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ పాలకుర్తి లక్కందిన్నె గుమ్మరాల గ్రామ ప్రజల్లో, నాయకుల్లో, కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపుతూ వీరభద్రగౌడ్ ప్రసంగించారు. గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన అభిమానులు ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్, ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజును సైకిల్ గుర్తు ఓటు వేయించి అత్యధిక మెజార్టీ గెలిపించాలని అభ్యర్థించారు.
వరంగల్ నగరానికి చెందిన 8వ వార్డు పెద్ద పడాఖానకు చెందిన యువకులు డీసీసీ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ అనంతరత్నం ఆధ్వర్యంలో అక్రమ్, హురేషి, రియాజ్, భాస్కర్, షబీర్, అదాబ్ మొదలగు 200 మంది యువకులు మరియు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎస్ ప్రమిళ ఆధ్వర్యంలో బండిమేట, జోహరాపురం, లక్ష్మీనగర్ ప్రాంతాలకు చెందిన కళ్యాణి, సురేఖ, మునీశ్వరమ్మ, సజీవ, సోని, లక్ష్మీదేవి మొదలు 150 మంది మహిళలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె బాబురావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఉదయం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షులు కె బాబురావు గారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి అయిన నాకు, పార్లమెంట్ అభ్యర్థి అయిన పి. జీరాం పుల్లయ్య యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన ఓట్లు వేయించి గెలిపించాలని జిల్లా నివాస కోరారు. దేవుణ్ణి ఉపయోగించుకొని ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారని, దేవుడు ఒకరి సొత్తు కాదని అందరి వాడంటూ పరోక్షంగా బీజేపీపై ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా మంథిన్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశ కార్యక్రమంలో మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, సినీ నిర్మాత బండ్ల గణేష్ పాల్గొన్నారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ మే 13న ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి యువకులు గడ్డం వంశీకృష్ణని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మరి మాట్లాడే వ్యక్తిగా ఎవరికి భయపడకుండా పూజ్యులు కీర్తిశేషులైన వెంకటస్వామి గారి తనయుడు, మరి గొప్ప పారిశ్రామికవేత్త, ఈ ప్రాంతానికి వారు ట్రస్ట్ ద్వారా కానీ పార్లమెంట్ సభ్యుడిగా అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి వ్యూహకర్తగా, మరి అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముందుకు నడిచిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర సాధనలో తనదైన శైలిలో తన గొంతు విప్పిన మరి పెద్దలు, ఇప్పుడు చెన్నూరు గౌరవ శాసనసభ్యులుగా ఉన్న డాక్టర్ వివేక్ గారికి, వేదికపై ఆశలైన మా మిత్రులందరికీ, సోదరులకు సోదరిమణులకి ప్రత్యేకంగా ఈరోజు మరి ఇక్కడికి విచ్చేసిన మండలానికి సంబంధించి, పట్టణానికి సంబంధించిన మా కాంగ్రెస్ పార్టీ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. వెంకటస్వామి గారి మనపడైన ఎవరు కాదంటలేదు, వివేక్ గారి కొడుకు. ఈరోజు సేవ చేయాలనే దృక్పథం, అదేవిధంగా ఏమి ఆశించకుండా ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఉన్న వ్యక్తి ప్రజల ముందుకొచ్చి నేను ప్రజా ప్రాతినిధ్యంలో ఉంటానని కాంగ్రెస్ పార్టీకి అర్జీ పెట్టుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్ని ఆలోచన చేసి మరి వెంకటస్వామి గారి కుటుంబ సభ్యుడిగా వంశీ గారిని ఎంపిక చేస్తే ఈరోజు బీజేపీ వారికి, అదేవిధంగా బీఆర్ఎస్కి సంబంధించిన వారు ఏ అంశం మాట్లాడతలేదు, ఇది ఒక విషయం మాట్లాడతారు. వారికి సూటిగా అడుగుతా ఉన్నా, ఈరోజు వెంకటస్వామి గారు ఉన్నారు ఇక్కడున్న చాలా మంది కార్మికులకే కానీ కర్షకులకే కానీ ఈ ప్రాంత అభివృద్ధికి వారు కృషి చేసింది వాస్తవమా కాదా, ఈరోజు మన పార్టీలోంచి అక్కడ పోయిన వారు మనం అడుగుతా ఉన్నాం. ఇది కూడా మనం అందరం గుళ్ళకు పోతాం, గుడికి పోయి పూజ చేస్తాం, భక్తి మన మనసులో ఉంటుంది, ఇది మన వ్యక్తిగతం. మరి దేవుణ్ణి ఉపయోగించుకొని ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తా ఉన్న పార్టీకి ఈరోజు దేవుడు ఒక వైఎస్ఆర్సీపీ జగన్ కోసం సిద్ధం పేరుతో మరో కొత్త క్యాంపెయిన్ కు శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024ను చేరవేయడం లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా సీఎంగా జగన్ ఉంటేనే రాష్ట్రంలో సంక్షేమం కొనసాగుతుందని, పేదల భవిష్యత్తు మారుతుందని ప్రచారం చేయనుంది. ఇవాళ పార్టీ కీలక నేతలు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు. మొదటి నుంచి తన ప్రసంగాల్లో, ఎన్నికల ప్రచారంలోనూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమం పొందిన సామాన్యులే తన స్టార్ క్యాంపెయిన్లంటూ సీఎం జగన్ చెబుతూ వస్తున్నారు. దీంతో ఆ సామాన్యులే ఇప్పుడు జగన్ కోసం సిద్ధం కార్యక్రమంలో భాగం చేయబోతుంది పార్టీ.
కర్నూలు నగరంలోని 22వ వార్డులో వైసీపీ యువ నాయకులు శ్రీ బాలుగారి ఆధ్వర్యంలో వైసీపీ 22వ వార్డు కార్యాలయం ప్రారంభంకు ముఖ్య అతిథులుగా శ్రీ కర్నూలు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి శ్రీ ఎండి ఇంతియాజ్ మరి కర్నూలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలలో ఎన్డీఏ కూటమి గెలుపు కొరకు జరిగిన ప్రచార కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం నుంచి వచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కర్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్రరావు ఈ రోజు కలిశారు. గురువారం రోజు విశాఖపట్నంలో కేంద్ర మంత్రితో కర్నూలు జిల్లా అభివృద్ధిపై చర్చించినట్లు తెలిసింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగ్నూరు రాఘవేంద్ర మాట్లాడుతూ సూరత్ నుంచి కర్నూలు వరకు రోడ్లు వేయడం సంతోషించమని, టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయడం వల్ల కర్నూలు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుందన్నారు. పెద్దపాడు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య గురించి, స్త్రీల మరుగుదొడ్ల సమస్య గురించి, ప్రజలపై చేస్తున్న పనుల భారం గురించి చెప్పడం జరిగింది. నగర కార్యదర్శి టి రాములు మాట్లాడుతూ కర్నూలు కార్పొరేషన్లో పెద్దపాడు గ్రామం విలీనమై 12 సంవత్సరాలు అవుతున్నా నేటికి మంచినీళ్లు తాగేందుకు ఇవ్వకపోవడం చాలా దారుణమన్నారు. త్రాగడానికి మంచినీళ్ల కోసం ట్యాంకర్ల కోసం ఎదురు చూడవలసి వస్తుందని, ప్రజలు ఎంతో నమ్మకంతో 2 సార్లు ఎమ్మెల్యేగా కార్పొరేటర్గా వైసీపీని గెలిపించిన ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కరించడంలో, మహిళలకు మరుగుదొడ్లు నిర్మించడంలో శ్రద్ధ లేదని విమర్శించారు. డి గౌస్ దేశాయ్ సుత్తి కుడవలి నక్షత్రం గుర్తుపైన ఓట్లు వేయించి గెలిపించాలని, తాగునీటి సమస్యలను, మహిళా మరుగుదొడ్ల సమస్యలను, చెత్త పన్ను సమస్యలను పరిష్కరిస్తామని, పెద్దపాడు సమగ్ర అభివృద్ధికి తోడ్పడతామని, అక్రమార్కుల నుండి ప్రజల ఆస్తులు కాపాడతామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాదాపు 10-12 ఏళ్ళు అవుతుంది, కానీ ఇప్పటికీ రోజు మంచినీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కనుక సిపిఎం పార్టీని గెలిపిస్తే తప్పనిసరిగా పెద్దపాడులో ఉండే ప్రజలందరికీ రోజు మంచినీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంది. కనుక కాంగ్రెస్, సిపిఎం పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయడం అనేది జరుగుతుంది. కనుక గౌస్ దేశాయ్ గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన ఓట్లేసి వేయించి గెలిపించండి. తాగునీటి సమస్య పరిష్కరించండి. అట్లాగే మహిళల మరుగుదొడ్ల సమస్య గారి ఉంది పెద్దపాడు గ్రామంలో. కనుక మహిళల మరుగుదొడ్ల సమస్య, తాగునీటి సమస్య పరిష్కారం కావాలంటే సిపిఎం పార్టీని గెలిపించాలని చెప్పేసి కోరుతున్నాడు. కర్నూలు నియోజకవర్గ ఓటర్లను అభ్యర్థించిన కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షుడు, స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఎం శ్రీహర్ష. సాఫ్ట్వేర్ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ఎం శ్రీహర్ష అనే సేవా కార్యక్రమాలు చేస్తూ కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్యాస్ స్టవ్ గుర్తును కేటాయించింది. మరింత సేవ చేసేందుకు గ్యాస్ స్టవ్ గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కర్నూలు ప్రజలను కర్నూలు ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థి ఎం శ్రీహర్ష కర్నూలు ప్రజలను కోరారు. మీరు సాఫ్ట్వేర్ రంగం నుండి రాజకీయాల్లోకి ఎందుకు రావాలని అనుకుంటున్నారు? అందరికీ నమస్కారం. ముందుగా కర్నూలు ప్రజలకు అందరికీ కూడా మే డే శుభాకాంక్షలు. సాఫ్ట్వేర్ అనేది నా ఒక బతుకు తెరువు కోసము నేను ఆ లైన్ తీసుకొని దాదాపు 5 సంవత్సరాలు పనిచేసి తర్వాత ఓన్గా కంపెనీ పెట్టుకొని నడుపుతున్నా. కానీ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం పబ్లిక్ ఏదైనా చేయాలని ఒక ప్యాషనెట్తో నాకు తెలిసినంత వరకు, శక్తి ఉన్నంత వరకు చిన్న చిన్న సహాయాలు అయితే చేసుకోవడం జరిగింది. అది కాకుండా ముఖ్యంగా నేను కర్నూలు వాసిని కాబట్టి కర్నూలులో ఒక గొప్ప చరిత్ర ఉన్న ఊరు, అయితే రాజధానిగా ఉండి ఎన్నో గొప్ప అవకాశాలు ఉండాల్సిన మన ఊరు ఈరోజు తమాషకు రాజధాని ఒక చిన్న అగ్రిమెంట్ వల్ల ఒక్క పాయింట్ కూడా రాసుకోకుండా హైదరాబాద్లో కలుపుకొని మన కర్నూలుకి ఒక శానిటీ కానీ, ఇంపార్టెన్స్ కానీ, దాని ఒక ప్రైడ్ మనం నగరంలో ఏళ్ల తరబడి సమస్యలు ఉన్నాయి. ఇంతవరకు గెలిచిన ఇరు పార్టీల నాయకులు దాన్ని పరిష్కరించకపోయారు. మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఏ విధంగా దాన్ని పరిష్కరిస్తారు? నేను ఇప్పుడు 2024 జనరల్ ఎలక్షన్స్లో కర్నూలు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. మాకు గుర్తు వచ్చి గ్యాస్ స్టవ్. కర్నూలు నగరానికి ముందుగా చూసుకుంటే మనకు ప్రధానమైన ఇష్యూస్ ఏంటంటే దోమలు, తర్వాత
మీరు కర్నూలు ప్రగతి సమితిని స్థాపించారు. దాని ద్వారా కర్నూలుకు ఏ విధంగా మీరు పనిచేసే అవకాశం ఉంది? కర్నూలు ప్రగతి సమితి ముఖ్యంగా RIAS అనే కాన్సెప్ట్తో మేము కర్నూలు అభివృద్ధి చెందాలనుకుంటున్నాం. ఆర్ అంటే ఇక్కడ రాయలసీమ రీజనల్ డెవలప్మెంట్ బోర్డు. అంటే కర్నూలు అనేది ఒకప్పుడు హర్ష గారు, ఈ నెల 13వ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. మీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి మీ కర్నూలు ప్రజలకు ఈ విధంగా ఏం కోరాలనుకుంటున్నారు? కర్నూలు ప్రజలందరికీ ఈసారి కొత్తగా వచ్చిన మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.